Hello techies, ఎలా ఉన్నారు? Good morning all. Today onwards we are going to start our new series on Java codes for interview purpose. So let's get start our video. సో నేను ఇక్కడ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు, సో అందరికీ అర్థమయ్యే విధంగా. నాకు ఫస్ట్ కోడ్ ఏంటంటే రివర్స్ ఈచ్ వర్డ్ ఇన్ ఎ స్ట్రింగ్. సో ఏం కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనేది చెప్తున్నాను. మనకి ఇచ్చిన వర్డ్లోని ఏదైతే వర్డ్ ఆర్ సెంటెన్స్ ఉందో స్ట్రింగ్లో తీసుకుంటున్నామో దాన్ని కంప్లీట్గా రివర్స్ చేయట్లేదు, బట్ తీసుకున్న స్ట్రింగ్లోని ఈచ్ వర్డ్ని రివర్స్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ సాయి టెక్ ఇన్ఫో అనేది ఒక ఇన్పుట్లా తీసుకుంటే దాని అవుట్పుట్ ఏమై ఉండాలంటే మొత్తం ఎక్స్ప్లెనేషన్ తర్వాత సాయి ప్లేస్లో ఐఏఎస్, టీఎస్సిహెచ్ ప్లేస్లో హెచ్సిఈటి, ఐఎన్ఎఫ్ఓ ప్లేస్లో ఓఎఫ్ఎన్ఐ అని చెప్పేసి ఉండాలన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో ఇది మెయిన్ క్లాస్. సో ఇక్కడ ఏదైతే మనం కోడ్ రాస్తున్నామో అది రన్ అవుతుంది. నేను ఫస్ట్ ఒక స్ట్రింగ్ డేటా టైప్లో ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఎస్టీఆర్ అనేది ఒక వేరియబుల్ నేము. అకార్డింగ్ టు యువర్ ప్రాజెక్ట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ ఈ వేరియబుల్ నేమ్ అనేది ఏదైనా అయి ఉండొచ్చు, బట్ డేటా టైప్ అనేది మాత్రం మనం ఏ విధమైన వేరియబుల్ ఆర్ ఏ విధమైన డేటాని యూజ్ చేస్తున్నామో అదే విధంగా ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం స్ట్రింగ్ అనే డేటా టైప్ని తీసుకుంటున్నాం కాబట్టి స్ట్రింగ్ అనే డేటా టైప్ ఇచ్చాము అండ్ దాని వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎస్టీఆర్. సో ఈ స్ట్రింగ్ ఎస్టీఆర్లోని సాయి టెక్ ఇన్ఫో అనే ఒక స్ట్రింగ్ని పాస్ చేశాను. సో ఇప్పుడు మనం కన్సోల్లోని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ప్రింట్ చేస్తే ఆ ఎస్టీఆర్ని ప్రింట్ చేస్తే సాయి టెక్ ఇన్ఫో అనేది ప్రింట్ అవుతుంది. బట్ మన మెయిన్ మోటో ఏంటి? ఈచ్ వర్డ్ అనేది రివర్స్ అవ్వాలి. సో ఈచ్ వర్డ్ రివర్స్ అవ్వాలి కాబట్టి మనం ఇండివిజువల్గా ఈచ్ వర్డ్ మీద వర్క్ చేయాలి. దానికోసం మనము తీసుకున్న స్ట్రింగ్లో లేకపోతే సెంటెన్స్లో ఈచ్ వర్డ్ని స్ప్లిట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇండివిజువల్ వర్డ్ మీద వర్క్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. సో మనకి ఎస్టీఆర్ డాట్ స్ప్లిట్ అనే మెథడ్ అంటే మనకి స్ట్రింగ్స్లో స్ప్లిట్ అనే మెథడ్ ఉంటుంది. ఆ స్ప్లిట్ అనే మెథడ్ యూస్ చేసి మనం ఇచ్చిన స్ట్రింగ్ని కానీ సెంటెన్స్ని కానీ స్ప్లిట్ చేసుకోవచ్చు. అది ఒక స్ట్రింగ్ యారేలో కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ స్ట్రింగ్ యారే, ఇక్కడ కూడా వేరియబుల్ నేమ్ అనేది మీ ఇష్టం. ఇక్కడ నేను ఏంటి, నాకు ఒక సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్లో వర్డ్స్ ఉన్నాయి. సో నేను ఈచ్ ఆ వర్డ్స్ని స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వర్డ్స్ అని అక్కడ వేరియబుల్ నేమ్ ఇచ్చా. సో అది ఎస్టీఆర్ డాట్ స్ప్లిట్. ఆ స్ప్లిట్ అనేది ఎలా అవ్వాలి? ఎక్కడైతే ఎంటీ స్పేస్ ఉందో, అంటే ఈ మధ్యలో మీకు స్పేస్ కనిపిస్తుంది కదా, ఆ స్పేస్ ఉన్న ప్రతిసారి నాకు ఆ సెంటెన్స్ ఆర్ స్ట్రింగ్ అనేది స్ప్లిట్ అవ్వాలి. అంటే సాయి టెక్ ఇన్ఫో కాస్త సాయి టెక్ ఇన్ఫో వేరే వేరే వర్డ్స్ లాగా నాకు రావాలి. సో ఇలా స్ట్రింగ్ ఆఫ్ యారే కన్వర్ట్ అయ్యి స్ప్లిట్ అయ్యి మనకు వర్డ్స్ వచ్చాక మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు సాయి టెక్ ఇన్ఫో అని స్ప్లిట్ అయ్యాక మూడింటిని ఒకేసారి చేయడం ఇట్స్ నాట్ ఈజీ, రైట్? సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సాయి అనే వర్డ్ని రిట్రైవ్ చేసుకొని దాన్ని రివర్స్ చేస్తాము. మళ్ళీ టెక్ అనే వర్డ్ని రిట్రైవ్ చేసుకొని దాన్ని రివర్స్ చేస్తాము. సేమ్ ఇన్ఫో అనే వర్డ్ని రిట్రైవ్ చేసుకొని దాన్ని రివర్స్ చేస్తాము. అది ఎలానో చూపిస్తాను. సో ఇప్పుడు వర్డ్స్ అనేవి స్ప్లిట్ అయ్యాయి కదా. సో ఈ స్ప్లిటెడ్ వర్డ్స్ ఆఫ్ యారేని ఈ వర్డ్స్ని రిట్రైవ్ చేసుకోవడానికి మనము ఫర్ లూప్ కానీ ఫర్ ఈచ్ లూప్ కానీ యూజ్ చేయాలి. బట్ నేను ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేస్తున్నాను. సో ఫర్ ఈచ్ లూప్ అంటే ఏంటంటే మనకి సిమిలర్ డేటా టైప్ ఉన్నప్పుడు మనం మనం స్ట్రింగ్స్ని రిట్రైవ్ చేసుకోవాలనుకున్నప్పుడు దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది. సో ఈ ఫర్ ఈచ్ లూప్ ఎలా రాస్తామంటే ఫర్ కండిషన్లోని సో స్ట్రింగ్ ఆఫ్ ఇక్కడ డేటా టైపు, సో మనం ఏ డేటాను అయితే రిట్రీవ్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా టైపు, అండ్ దెన్ ఇక్కడ వేరియబుల్ నేము. సో మనం ఇక్కడ వర్డ్ని తెచ్చుకుంటున్నాం అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ నుంచి సింగిల్గా వర్డ్ తెచ్చుకుంటున్నాము. ఇది కూడా మీ ఇష్టమే, మీరు ఏదైనా ఇవ్వచ్చు. బట్ నేను వర్డ్స్ నుంచి ఒక వర్డ్ని తెచ్చుకొని దాని మీద నేను పర్ఫామ్ చేయాలనుకుంటున్న యాక్షన్స్ కాబట్టి వర్డ్ని తెచ్చుకుంటున్నాను ఫ్రమ్ వర్డ్స్. సో ఈ వర్డ్స్, ఈ స్ప్లిటెడ్ వర్డ్స్ అంటే సాయి టెక్ ఇన్ఫో నుంచి ఈ సింగిల్ వర్డ్ ఒక వర్డ్ అంటే ఫస్ట్ సాయిని తెచ్చుకుంటుంది, తర్వాత టెక్, తర్వాత ఇన్ఫో, ఇండివిజువల్గా మనకి రిట్రైవ్ అవుతుంది అనమాట డేటా. ఈ స్ట్రింగ్ రివర్స్ వర్డ్ ఈ స్ట్రింగ్ రివర్స్ వర్డ్ నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎందుకు అక్కడ ఎంటీగా స్ట్రింగ్స్ని డిక్లేర్ చేసుకున్నది అనేది.
సో ఇప్పుడు ఈ ఫర్ లూప్లో ఏమవుతుంది అంటే, సో వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈస్ ద మెయిన్ లాజిక్ ఫర్ అవర్ కోడ్. నేను ఇప్పుడు సాయి అనే వర్డ్ని, నాకు ఫస్ట్ సాయి అనే వర్డ్ రిట్రైవ్ అవుతుంది కదా ఈ ఫర్ ఈచ్ లూప్ నుంచి. సో నాకు సాయి అనేది ఐఏఎస్ కింద కన్వర్ట్ అవ్వాలి. సో ఆ కన్వర్ట్ అయిన వర్డ్ని స్టోర్ చేసుకోవడానికి ఈ స్ట్రింగ్ రివర్స్ వర్డ్ అనే ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేసుకున్నాను. సో ఈ డిక్లేర్ చేసుకున్న స్ట్రింగ్లోని రివర్స్ వర్డ్లోని ఫస్ట్ ఎంటీగా ఉంటుంది. దాని తర్వాత ఈచ్ వర్డ్ అంటే ఈ సాయి అనే ఒక వర్డ్ నుంచి ఈచ్ లెటర్ ఐ ఫస్ట్, దెన్ ఏ, దెన్ ఎస్ అలా రిట్రైవ్ అయ్యి ఈ ఐఏఎస్ లాగా వస్తుందన్నమాట. సో దానికి కండిషన్ ఇది. ఈ కండిషన్ ఎలా వర్క్ అవుతుంది? ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు, సో ఇక్కడ ఇంటీజర్లోని ఎందుకు ఈ ఫర్ లూప్ని రన్ చేస్తున్నానంటే, ఇది నాకు ఒక ఇటరేషన్. అంటే ఇప్పుడు ఒక వర్డ్ అనేది 3 times నాకు ఇటరేట్ అవ్వాలి, లేకపోతే 10 times నాకు ఇటరేట్ అవ్వాలి. ఎన్ని టైమ్స్ ఇటరేట్ అవ్వాలి, సో ఎన్ని టైమ్స్, హౌ మెనీ అన్నప్పుడు మనకు ఒక అది నెంబరే కదా. సో నెంబర్ కాబట్టి ఇంట్ ఐ ఈక్వల్ టు వరల్డ్ డాట్ లెంత్ -1. ఇక్కడ లెంత్, ఈ డాట్ లెంత్ అనే ఫంక్షన్ ఏంటంటే స్ట్రింగ్స్లో ఉంటుంది. ఇది టోటల్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ని మనకి రిటర్న్ చేస్తుంది. కానీ వర్డ్ డాట్ లెంత్ -1 ఎందుకు తీసుకున్నాం? ఇప్పుడు సాయి అనేది ఏంటి, 0 1 2 3 మనకి 3 క్యారెక్టర్స్ కదా, 3 letters కదా. సో లెంత్ అనేది 3. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఇండెక్స్ వాల్యూ వరకు అవుతుందన్నమాట. అంటే 0 1 2. సో మనకి 2 వరకే ఉండాలి. సో లాస్ట్ ఇండెక్స్ వాల్యూ అనేది 2. కాబట్టి వర్డ్ డాట్ లెంత్ -1 అంటే ఇది ఐ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. దెన్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే దాని ఇండెక్స్ అనేది 0 ఏమీ లేకుండా ఉన్నంత వరకు, అంటే ఆ కండిషన్ ట్రూ అవ్వాలన్నమాట. ఐ వాల్యూ అనేది ఖచ్చితంగా 0 ఇండెక్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఐ మైనస్. సో ఇది మనం పెంచుకుంటూ పోవట్లేదు కదా, మనం రిట్రైవ్ చేసుకుంటా బ్యాక్ టు ఫ్రంట్ వస్తున్నాం కాబట్టి ఐఏఎస్. సో ఇది మనకి స్టోర్ చేసుకోవడానికి ఎస్ఏఐ అనేది ఐఏఎస్ అని రిట్రైవ్ అవ్వి స్టోర్ అవ్వడానికి ఒక ఎంటీ స్ట్రింగ్ని మనం డిక్లేర్ చేసుకున్నాం కదా విత్ ఇన్ దిస్ ఫర్ లూప్. సో స్ట్రింగ్ రివర్స్ వర్డ్ ఈక్వల్ టు రివర్స్ వర్డ్ ప్లస్ వర్డ్ డాట్ క్యారెట్ ఆఫ్ ఐ. ఈ క్యారెట్ ఆఫ్ ఐ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే ఈచ్ క్యారెక్టర్ని రిట్రైవ్ చేసుకుంటుంది. ఎలాగా, మనకి ఇండెక్స్ బేస్డ్గా మనకి ఒక వర్డ్ వచ్చింది, సాయి అనే వర్డ్ వచ్చింది. ఈ సాయి అనే వర్డ్లోని ఈ ఇండెక్స్ వాల్యూస్ యూజ్ చేసుకొని మనం ఒక్కొక్క క్యారెక్టర్ని రిట్రైవ్ చేసుకుంటున్నాము. కానీ మనం రిట్రైవ్ చేసుకుంటుంది క్యారెక్టర్ అని తెలియాలి కదా, అది క్యారెక్టరా స్ట్రింగా నెంబర్ ఏం రిట్రైవ్ చేసుకుంటున్నాం, ఒక క్యారెక్టర్ని రిట్రైవ్ చేసుకుంటున్నాం. కాబట్టి క్యారెట్ ఆఫ్ ఐ అనే మెథడ్ని యూజ్ చేసుకుంటున్నాం. అప్పుడు రివర్స్ వర్డ్లో ఫస్ట్ ఎంటీ ఏమి ఉండదు, దానికి ఏం అపెండ్ అవుతుంది, ఐ అనేది అపెండ్ అవుతుంది. సో మళ్ళీ లూప్ రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు సెకండ్ టైం ఏమి అపెండ్ అవుతుంది, ఇక్కడ రివర్స్ వర్డ్లోని ఆల్రెడీ ఐ స్టోర్ అయ్యి ఉంది. సో సెకండ్ టైం ఏమి అపెండ్ అవుతుంది, ఏ అనేది అపెండ్ అవుతుంది. సో థర్డ్ ఇటరేషన్లో ఏమవుతుంది, ఎస్ఏ, దెన్ ఐఏ తర్వాత ఎస్ అపెండ్ అవుతుంది. ఐఏఎస్ అపెండ్ అయ్యాక మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ స్ట్రింగ్ని తెచ్చుకుంటుంది. నెక్స్ట్ స్ట్రింగ్ ఏమవుతుంది, టెక్ ఇన్ఫో అవుతుంది. సో ఈ టెక్ కూడా ఫర్ లూప్ మళ్ళీ రిపీట్ అయ్యి మనకి టెక్ కూడా టీఈసిహెచ్, దెన్ ఐఎన్ఎఫ్ వచ్చేసి ఓఎఫ్ఎన్ఐ అని చెప్పేసి రిట్రైవ్ అయ్యి మొత్తం ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఈచ్ వర్డ్ వస్తుంది. ఈ ఈచ్ వర్డ్ వచ్చాక మనం ఈచ్ వర్డ్ని ప్రింట్ చేయట్లేదు కదా. ఇక్కడ మన కండిషన్ ఏంటి, ఇచ్చిన సెంటెన్స్లోని కంప్లీట్ వర్డ్స్ అనేవి ఇండివిజువల్ లైక్ ఒక సెంటెన్స్ ఆర్ స్ట్రింగ్ లాగా ఫార్మ్ అవ్వాలి. దానికోసం మనం ఇక్కడ ఆ రివర్స్ వచ్చిన ఈచ్ వర్డ్ని అపెండ్ చేసుకుంటున్నాం. దేనికి, రివర్స్ వర్డ్ ఇన్ ఏ స్ట్రింగ్. సో రివర్స్ వర్డ్ ఇన్ ఏ స్ట్రింగ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇది ఎంటీ కాబట్టి ఎంటీ ప్లస్ రివర్స్ వర్డ్లో ఫస్ట్ ఐఏఎస్ ఉంటుంది, నెక్స్ట్ టీఈసిహెచ్ ఉంటుంది, నెక్స్ట్ ఐఎన్ఎఫ్ ఉంటుంది. దెన్ ఒక ఎంటీ స్పేస్ ఎందుకు, మనకి సెంటెన్స్లో ఎంటీ స్పేస్ కావాలి కదా. సో దానికోసం ఎంటీ స్పేస్ కూడా వస్తుంది, ఎందుకంటే ఇది మనం ఫైనల్ అవుట్పుట్ కింద ప్రింట్ చేసుకోబోయే లైన్ ఇదే. సో దీనికి ఏమవుతుందంటే ఏదైతే ఈ ఫర్ లూప్లోని రివర్స్ అయిన వర్డ్స్ ఉన్నాయో ఇండివిజువల్ వర్డ్స్, ఆ వర్డ్స్ అన్నీ వచ్చేసి ఈ స్ట్రింగ్లో మనకి అపెండ్ అవుతాయి అన్నమాట. అపెండ్ అయ్యి ఈ ఐఏఎస్ సంథింగ్ ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో రివర్స్ అయిందో ఆ స్ట్రింగ్ అనేది ఇక్కడ అపెండ్ అవుతుంది ఈచ్ వర్డ్ కింద. సో ఫైనల్లీ system.out.println రివర్స్ వర్డ్ ఇన్ స్ట్రింగ్ రిటర్న్ చేసినప్పుడు, మనం ప్రింట్ చేసుకున్నప్పుడు కన్సోల్లోని ఒక సెంటెన్స్ ఆర్ స్ట్రింగ్లో ఉన్న ఈచ్ వర్డ్ రివర్స్ అయ్యి ప్రింట్ అవుతాయి అన్నమాట. అది మన ఫైనల్ అవుట్పుట్. సో అవుతుందా లేదా అనేది చెప్పేసి చెక్ చేద్దాము. అండ్ సో
మీరు నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ పర్పస్. ఆర్ యూ కెన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని లైక్ మల్టిపుల్ టైమ్స్ చూస్తే మీకు ఇంకా ఈ కోడ్ బాగా అర్థమవుతుంది. సో నేను రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను system.out.printlnలోనే నేను తీసుకున్న స్ట్రింగ్ని ప్రింట్ చేశాను కాబట్టి సాయి టెక్ ఇన్ఫో వచ్చింది. నెక్స్ట్ టైం నేను ఈ రివర్స్ ఓడిన స్ట్రింగ్ని చేశాను కాబట్టి ISTCT INFO అనేది వచ్చింది. సో ఇది వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. లైక్ మొత్తం మనం ఏదైతే వర్డ్స్ తీసుకున్నామో దాన్ని రివర్స్ చేసి ప్రింట్ చేసాము. మనం కొన్ని ఏ టెక్నిక్స్ వాడాము నేను స్ట్రెస్ చేశాను. నీకు న్యూగా వచ్చిన ప్రతిసారి నేను స్ట్రెస్ చేసి చెప్పాను. సో క్యారెక్టర్ ఆఫ్ ఐ ఎందుకు యూస్ చేసాము, స్ప్లిట్ ఆఫ్ యారెస్ ఎందుకు యూస్ చేసాము, అండ్ దెన్ లెంత్ మెథడ్ ఎందుకు యూస్ చేసాము క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తానని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కావాలంటే మీకు ఏదైనా ప్రోగ్రామ్ క్లారిఫికేషన్ కావాలన్నా, మోర్ ప్రోగ్రామ్స్ కావాలన్నా ప్రోగ్రామ్ నేమ్స్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. దెన్ వీఆర్ గోయింగ్ టు డూ దట్. అండ్ ఆల్సో మేము ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. సో మోటివేషన్ పర్పస్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 40 likes ఫర్ దిస్ వీడియో. Going forward, we are going to give more content on all these codes and all for interview purpose and career purpose. Thanks for watching. Do like, share and subscribe. Thank you.